అడిసిబిల్ గారు, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కేసినేని నాని గారు మళ్ళా నోటి పారుదల బయటపెట్టారు. ఏకంగా ఆ, చంద్రబాబు నాయుడు కన్నా జగన్ ఎక్కువ అభివృద్ధి చేశాడు, అమరావతి పనికిరాదు అని మోడీకి నేనే చెప్పాను అని. మరి ఈయన ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో తెలియదు కానీ, ఏమో చెప్పండి సార్, ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు పనికిరాని వ్యాఖ్యలు ఏముందండి, అతను నిజంగానే చెప్పుంటాడు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎవరు లేరండి. ఇప్పుడు రేపు జగన్ పచ్చిబూతులు తిట్టి వచ్చేస్తాడు ఒక 6 నెలలు పోయిన తర్వాత, లేకపోతే 6 నెలల దాకా కూడా పట్టదేమో అనుకుంటున్నాను. ఫలితాలు వస్తున్నప్పుడే మాట్లాడతాడు. మీకు ఒక యాటిట్యూడ్ ఉంది అతనికి, రాజకీయాలకు అసలు పనికిరాడు అతను. ఓ మంచి ఫ్యాక్టరీయో పెద్ద హోటల్లో పెట్టుకుంటే అతనికి బాగుంటుంది, ఎందుకంటే యాజమాన్య తాలూకు ఇది చూపించుకోవడానికి ఉంటుంది. ఒక సంస్థ పెట్టుకుని దాన్ని ఇప్పుడు ఆల్రెడీ కేసినేని ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అక్కడ సాగేది. అలాగే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అతను. రాజకీయ పార్టీ అంటే ఒక పార్టీకి అధ్యక్షుడు, అందులో ప్రాంతీయ పార్టీ అంటే వాళ్ళ సొంత కంపెనీ లాగే ఉంటది. ఇది అందరూ ఓపెన్ సీక్రెట్ అది. దానికి ఇష్టపడిన వాళ్ళు ఆ పార్టీలో చేరాలి, ఆ అధినాయకులు చెప్పినట్టు నడవాలా, ఆ క్రమశిక్షణ తోటి ఉండాలా. నేనే అధిష్టానం ఇలాంటి మాటలు అంటే దొబ్బతాం. అకాలమైన టికెట్ లేకపోతే ఎందుకు పని రాకుండా పోతారు, ఇంకో పార్టీలో పోవాల్సిందే. ఇక ఈయన విషయానికి వస్తే 2019కి ముందు కూడా ఈయన శాస్త్ర పార్టీకి నష్టం కలిగించినాయి. అభివృద్ధి చేశారంటే టాటా ట్రస్ట్ చంద్రబాబు గారు మొఖం చూసి ఈయన దగ్గరికి వచ్చింది కానీ, తర్వాత ఈయన అలుముకున్నాడు వాళ్ళతో, వాళ్ళు సహకరించి వాళ్ళు కూడా ఉండి అందంగా చేయించుకున్నాడు. దాన్ని అందరూ అభినందిస్తారు, అభినందించారు కూడా. ఇక్కడ నేనే చేశాను, నా వల్లే వచ్చిందంటే అలా టీడీపీ పార్టీ లేకపోతే చంద్రబాబు గారు సీఎం గా లేకపోతే ఈయన ఎవరు అసలు ఈయన ఇండిపెండెంట్ గా గెలిచి అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడైనా సరే ఇండిపెండెంట్ గా నిలబడొచ్చు కదా, ఎందుకు వైసీపీలోకి వెళ్ళాడు? వాళ్ళకి ఒక వేదిక కావాలి, ఒక చెట్టు కావాలి ఎక్కి కోతుల్లాగా దూకడానికి. అంతేగాని వీళ్ళు ఇండివిజువల్ గా ఉండి కెపాసిటీ ఉన్న మనుషులు కాదు. నోరు మాత్రం ఉంటది పెద్దది. ఆ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కూడా పెదవాళ్ళు సంక్రాంతిచ్చేయడు ఇతనే. ఇతని మాటల వల్ల చెడగొట్టుకుంది. అతను కూడా ఉండి, అతను ఒక రకంగా చెప్పాలంటే అతను ఏం చెప్తే చేసి వాళ్ళు ఉండేవారు విజయవాడలో. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యాంగబద్ధ పదవులు అనిపించిన కొంతమంది ఉండేవారు. వాళ్ళందరూ ఇవాళ ఎంత దూరం అయ్యారు, కేవలం యాటిట్యూడే. మనుషులకు మర్యాద గౌరవం లేకుండా నువ్వు పొగరబోత్తనంతో ఉంటే డెఫినెట్ గా దూరం అవుతారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వినయము విధేయత అనేటువంటి సహజ కవచకుండలా ఉండాల. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చూడండి, చిన్ని ఉన్నాడు, ఎంత పద్ధతిగా ఉంటాడో. మీరు ఒకసారి పరిచయం అయితే మీరు ఎదురు పడితే ఆయనే ముందు కారు దిగొచ్చి మాట్లాడతాడు మీతో. అది ఏమైనా కానివ్వండి, రాజకీయమో లేకపోతే అది ఏదైనా కానివ్వండి. అది ఒకసారి కంటి తుడుపుగా చేస్తే రాజకీయం ఏదో అలా ఎన్నికల్లో నిలబడుతున్నాడు కాబట్టి అనుకోవచ్చు. కాదు, ఎప్పుడు కనపడినా ఎవరికైనా సరే అలాగే పలకిస్తాడు. నాకు 100 మంది చెప్పారు అతను చాలా పద్ధతిగా ఉంటాడండి, మర్యాదగా మాట్లాడతాడు, అతనైనా సహాయం చేయగలిగితే చేస్తాడు, లేకపోతే మా లేదని చెప్పాడు, అది దూరంగా ఉంటాడు. అంతేగాని యాటిట్యూడ్ ఉండదు, పొగరబోతు మాటలు ఉండవు అని చెప్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలా మనిషి? సామాన్య ప్రజలకి రోజు వచ్చి మీ ఇంట్లో కూర్చొని భోంచేరుని వాళ్ళ ఇంటికి వెళ్ళవు కదా. ప్రాథమిక లక్షణం లేదు అతనికి, రాజకీయాల్లో ఉండాల్సిన ప్రాథమిక లక్షణం లేదు. కేసీఆర్ నాని గారు లక్కీగా టీడీపీ టికెట్ మీద 2 సార్లు గెలిచేసాడు. మొదటి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడి కంటే తాను గొప్పవాడిని అనుకున్నాడంటే ఎప్పటికప్పుడు పతనం అయిపోతాడు. అదే జరిగింది. ఇవాళ అతను టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పక్కన ఉండేవాడు. ఇప్పుడు అక్కడ అతని పరిస్థితి ఏంటి? అతను ఆత్మపరిశీలన చేసుకోవాలా. అలాగే అమరావతి నేనే వద్దన్నానంటే ఇంకంతకన్నా ద్రోహం, దుర్మార్గం, అసలు సిసలు ద్రోహులు లాంటి బ్లాక్ షీప్స్ అన్నమాట. పార్టీలో ఉండి, టీడీపీలో ఉండి ఆ పార్టీకి, రాష్ట్ర ప్రజలకి, ఆ ప్రాంతానికి ద్రోహం చేసిన ఇతను డెఫినెట్ గా డిబేట్ రాకపోయినా ఆశ్చర్యపోకలేదు విజయవాడ. ఈ ఒక్క మాట అతనికి దాదాపు 1,00,000 కోట్లు తగ్గిస్తుంది. అమరావతి నేనే వద్దన్నాను ఇలాంటి మాటలు అతనికి కనీసం 1,00,000 మంది దూరం అయిపోతారు. అతనికి ఇప్పుడు కూడా వేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వైసీపీ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇతను ఇటువంటి వ్యక్తి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దుతాడు అనేటువంటి భావన అందరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ పార్టీలో, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కొంతమంది కరడుగట్టిన జగన్ అభిమానులు, వాళ్ళు ఆ నిబద్ధతోటి ఉంటారు. మంచో చెడు, అతను చెడు ఉన్నా మేము చెడే చేస్తాం, అయినా సరే జగన్ వెనకాల ఉంటాం, జగన్ దుర్మార్గుడు అయినా సరే మేము ఉంటాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటాం. వాళ్ళు తప్పట్టకూడదు, వాళ్ళ భావజాలం, జగన్ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ కలిసింది. పైశాచికం అంటే వాళ్ళకి ఇష్టం, అంతే. వాళ్ళని కూడా తప్పట్టకూడదు మనం. ఇలాగ మీకు ఇటువంటి వాళ్ళు తప్పట్టాలి. మీరు కావాలంటే చూసుకోండి, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఘోర పరాభవం ఎదురైనప్పుడు అందరూ షాక్ తిన్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మలేకపోయారు.
అలాంటి పరిస్థితుల్లో కొన్ని అపోహలను ఈవీఎంలు సెట్ చేశారేమో అనేటువంటి భావన వచ్చింది అందరిలో. ఆ వాడు ఇతను అంటాడు, మోడీ కూడా ఇంత అరాచకం చేసి ఎలా గెలిచాడురా బాబు, ఇతను ఏం చేసాడని ఇలాగ ఓట్లు వేయరు జనం అన్న అనుమానం వచ్చింది అందరికి. వచ్చినప్పుడు ఈవీఎంల గురించి వస్తే అబ్బాయి ఈవీఎంలు గట్ట ఏం లేదు, జనాల ఓట్లే అని చెప్పేసి జనాల వల్లే గెలిచాడు మోడీ కానీ ఇక్కడ జగన్ గాని అని చెప్పాడు. అవాళే చెప్పాడు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, వీవీప్యాట్లన్నీ లెక్కటాలని చెప్తుంది. ఎందుకు చెప్తుంది సుప్రీంకోర్టుకి? ఈ దేశంలో అనేక మంది ప్రజా సంఘాలు, పౌర హక్కులు, పౌర సంఘాలన్నీ కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసినాయి. న్యాయవాదులందరూ కూడా, సుప్రీంకోర్టు న్యాయవాదులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ఈవీఎంల మీద తన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇతను చాలా నెప్పతిలాగా బలే గెలిచేయండి మోడీ గారు అని చెప్తాడు. ఏవైనా కేసినేని నాని గారు చాలా తప్పు మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఒక రకంగా పోగాలము దాపరించినప్పుడు ఆప్తవాక్యమును, అరుంధతిని, దీప నిర్వాణ గంధమును వినరు, కనరు, మూర్కొనరు అనేటువంటి చెన్నైశ్వరి చెప్పింది అక్షర సత్యమైనటువంటి ఇటువంటి వాళ్ళని చూస్తే అర్థమవుద్ది. అలాగే ఇవిరి ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు, చేరి తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు అని ఇలాగా ఇటువంటి వాళ్ళ మూర్ఖుని మనసు రంజింప చేయజాలమే అని చెప్పేసి కూడా ఒక హితం ఉంది మనకి. అందరూ కూడా ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని తెలుసుకుంటారు. చూడండి, కాలితే మీరు ఆడ పోగాలు దాపరించింది అనుకోండి, మరి బాబు మంచి మాట చెప్తాడు, అలా ఎలాగరా పావులు అయి ఉంటాయంటే వింటాడు, పావుల దగ్గరికి వెళ్ళి కల్పించుకుంటాడు. అరుంధతిని చూస్తే మంచి పుణ్యం వస్తుంది, మన నమ్మకం, విశ్వాసం. అరుంధతిని చూడడం మంచి పుణ్యం వస్తుంది, ఏదో ఒక మంచి మాట చూడమంటే చూడ. దీప నిర్వాణ గంధం అంటే ఒక మంచి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో మేలు రకం పత్తితో చేసిన ఒత్తి దీపారాధన జరిగిన తర్వాత కొండ ఎక్కిన తర్వాత ఆ నుసి ఉంటుంది, దాన్ని దీప నిర్వాణ గంధం అంటారు. దాన్ని ధరించి దాన్ని మనం పూసుకుంటే ఒక ఆరోగ్యం. ఈ ఎవడ పాటించుట, ఎందుకంటే పోగాలం వచ్చింది కాబట్టి. సేమ్ అదే పరిస్థితి. అతను అటర్లాగా అయిపోతాడు. అతను రాజకీయ ముఖచిత్రం మీద అతని చరిత్ర ముగింపబడుతుంది, ముగిసిపోతుంది. ఇంకా జగన్తో పాటు ఇతను కూడా ఆచూకీ ఆనవాళ్ళు ఉండదు. వాళ్ళ తమ్ముడు హవా నడుస్తుంది. ఇక ఇంకో గుడ్లో మెల్ల ఏంటంటే కేసినేని వెంకయ్య గారి మనవడు ఇంకో మనవడికి, అంటే కేసినేని వెంకయ్య గారికి అవమానం జరగదు. ఒక మనవడు తెరమరుగైపోతుంది, ఇంకో మనవడు లైన్లోకి వచ్చాడు అనమాట. కాబట్టి వాళ్ళ వంశానికి, వాళ్ళ వంశాభిమానులకి ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. అర్థమైందండి? కాబట్టి కేసినేని నాని గారి మీద ఎవరికి వ్యక్తిగత ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి మాటల వల్ల అతన్ని అభిమానించే మాలాటోళ్ళు కొంచెం అతని పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండి ఉంటదిలే, యాటిట్యూడ్ ఆ మాత్రం ట్రావెల్స్ గట్ట చేసాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటదిలే, కొంచెం మాట్లాడతాడు, అతను కూడా గౌరవించాలే, అతని మాటకు విలువ, అతని మాటకు అసలు చంద్రబాబు గారు చేసిందే కరెక్ట్, చంద్రబాబు గారు ఇతని పట్ల వ్యవహరించిన దాంట్లో ఏమీ తప్పు లేదు, ఎందుకంటే ఇతను చాలా తప్పుడు మనిషి అనేటువంటి స్పష్టంగా అర్థమైంది. ధన్యవాదాలు సార్ నరసింహులు గారు.